అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లోని రౌండ్ మిర్చి, బుల్లెట్ మిర్చి అని కూడా అంటారండి, బ్లాక్ మిర్చి, దుంపలతో పూసిన పువ్వులు చూపించాలనుకుంటున్నానండి. ఈ 2 రకాల మిర్చి కూడా యమ ఘాటుగా ఉంటాయి సుమండి. చట్నీకి అయితే 4-3 కాయలు సరిపోతాయి. కూరల్లోకి అయితే 2 అంటే ఎక్కువ అండి, అంత ఘాటుగా ఉంటాయి. ఇవి 2-3 మొక్కలు ఉన్నాయి అంటే ఇంకా మిర్చి కొనకుండా సరిపోతుందండి. ఈజీగా కుండీలో టెర్రస్లో పండించుకోవచ్చు. బ్లాక్ మిర్చి పండిన తర్వాత ఇలా రెడ్ కలర్లో అయిపోతాయి చూడండి. చూసారా ఎంత బాగున్నాయో. వీటి కారం కూడా అట్లాగే ఉంటాయండి, యమ ఘాటుగా ఉంటాయి. చాలా ఈజీగా కుండీల్లో పెంచుకోవచ్చండి. ప్లేస్ లేనప్పుడు టెర్రస్ గార్డెన్లో ఇలా 2-3 మొక్కలు పెట్టేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటాయండి. ఇవి దుంపలతో పూయించిన పువ్వులండి. వీటిని నేను ఎక్కడ తీసుకున్నానో మీకు చెప్తానండి. పీజీ వాస్తవాలు అనే ఛానల్ నుండి రామకృష్ణ గారు ఈ దుంపల్ని పంపించారండి. తెలుపు, ఎరుపు, ఇంకా బ్లూ కలువలు దుంపలు పంపించారు. అవి పెట్టిన 2 నెలలకి చక్కగా ఇలా పువ్వు వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో స్వచ్ఛంగా తెల్లటి తెలుపు, మంచి బీట్రూట్ కలర్ కలువ పువ్వు చాలా అందంగా వచ్చాయండి. ఆ విశేషాలు, ఆ పువ్వులు మీకు చూపించాలి అని ఈ వీడియోనండి. చూడండి స్వచ్ఛంగా ఎంత తెల్లటి తెలుపు, మచ్చలేని తెలుపు, చాలా అందంగా ఉంది చూడండి. ఆ ప్రక్కనే పచ్చగా ఉంది చూడండి, అది లెట్యూస్ అన్నమాట. బాగుంది కదండి. ఇలా ఈ పువ్వుల్ని చూస్తూ ఈ గార్డెన్లో కాసేపు అలా గడిపేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ప్రాణాయామం, మెడిటేషన్ చేసినంత రిలాక్సింగ్గా, అంత ప్రశాంతంగా ఉంటుందండి. అన్నీ మర్చిపోవచ్చు ఈ పువ్వులను చూస్తూ ఉంటే, ఈ మొక్కలను చూస్తూ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. మొక్కలు పెట్టని వారు ఎవరైనా సరే 2 మొక్కలు పెట్టి చూడండి, ఆ ఆనందం ఏంటో మీకు కూడా తెలుస్తుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ రోజుకి అంతేనండి వీడియో. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.